సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. షలోం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని యొక్క మహాకృప, క్షేమము, సమాధానము ఈ రోజంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చివరి భాగంలో ఒక చక్కని మాట ద్వారా మన ఆత్మల్ని ఈరోజు బలపరుస్తున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మనమే దేవుని ఆలయం. అంటే ఎవరైతే ఆయన యొక్క మాటకు విధేయులై నీతి మార్గమును నడుస్తున్నారో వారే దేవుని ఆలయము. ఆలయము పరిశుద్ధమైన దేవుని వాక్యము చేత కడగబడినదైన పరిశుద్ధ ఆలయముగా మరి పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 16వ వచనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఎలా పాడు చేస్తున్నారు దేవుని ఆలయాన్ని? ఎవరైతే విశ్వాసం చేత పట్టబడి నీతిగా మరి దేవుని సందులో బలపరుచున్నారో వారిని అంటే పాడు చేస్తున్నారంటే ఎవరు పాడు చేస్తున్నారో మనం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాల్లో చూడగలుగుతున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు జీవాన్ని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతుమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకి దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుడుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇక్కడ ఏం రాయబడింది? మరి మనం దేవుని ఆలయమే ఉన్నాం కదండి. మరి పరిశుద్ధ ఆలయంను ఎలాగ పాడు చేస్తున్నారో ఇక్కడ రాయబడింది. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములను కలుగు జీవాన్ని కనిపెట్టి ఉండేది మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారిలో తొలగిపోడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునికి దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుడుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇది ఒక రకంగా మరి దేవుని ఆలయమైన హృదయములను పాడు చేయటము. అలాగే రెండవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారండి దొంగ అపోస్తలులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు అనగా సాతాను పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఈ మాట జాగ్రత్తగా మనందరం గుర్తించుకుందాం. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఎవరైతే దేవుని ఆలయమైన యొక్క హృదయములను మరి పాడు చేస్తున్నారో ఆ విశ్వాసం నుండి తొలగిపోయే ఆ యొక్క బోధ, విశ్వాసంలో నుండి నిరీక్షణ నుంచి తొలగిపోయే ఆ యొక్క మాటలు మరి ఎవరైతే చెప్తున్నారో వారి నుండి మనం దూరంగా ఉండాలని, తొలగిపోవాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరి ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ, ఆయన వాక్యంను అంగీకరించిన బిడ్డలందరూ పరిశుద్ధమైన ఆలయం ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైన ఆలయమును విశ్వాసంలో ఇంకొక మెట్టుకు మనము తీసుకెళ్ళవలసిన బాధ్యతను పౌలు గారు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనము ఒక వ్యక్తిని విశ్వాసంలో ఇంకొక మెట్టుకు తీసుకెళ్ళాలి కానీ మరి లేనిపోని బోధల చేత మరి అబద్ధపు మాటల చేత వారిని విశ్వాసంలోని తొలగిపోయే అవకాశం మనం కల్పించకూడదు. వారి అంతాన్ని ఇక్కడ మరి పరిశుద్ధాత్మకు తెలియజేసి వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన మాట ద్వారా కావచ్చు. ఒక విశ్వాసములో నుండి, విశ్వాస జీవితంలో నుండి పడిపోకూడదు, పాపంలోనికి వెళ్ళిపోకూడదు. మనము చేయవలసిన బాధ్యత ఏంటంటే ఇంకా విశ్వాసంలో ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. వారి ఆత్మలను బలపరచడం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజంలో వారికి మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఆ యొక్క పరిశుద్ధ ఆలయమైన మనిషి జీవితాన్ని మనము కట్టాలని, విశ్వాసంలో ముందుకు తీసుకెళ్ళాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు చేత ఈ మాటలు మనకి నేర్పించాడు. కాబట్టి మనందరం కూడా మరి మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న అనేక మందిని రక్షించుటకు, ఆత్మలో బలపరచుటకు, విశ్వాసంలో ఇంకొక మెట్టుకు ఎదిగించుటకు మన ప్రయత్నం చేద్దాము. దేవుని వాక్యంను వారికి వివరంగా వివరించి ఆత్మలో బలపరచుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నత, మహాగండ నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మేమందరం పరిశుద్ధ ఆలయం అని
మీరు ఎరగరా అంటూ మాకు తెలియజేశారు తండ్రి. అవును తండ్రి, నిన్ను నమ్ముకున్న మేమందరం కూడా నీ ఆలయం గురించి ఆశపడుతున్నాము. కానీ ప్రభువా మా జీవితాల్లో ఇంకా తండ్రి ప్రభువా చీకటి దుర్గంధము పాపం మిగిలి ఉంటే కనుక దాని నుండి విడుదల పొంది పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయముగా మేము రూపొందించింది కృపను దయచేయండి నాయనా. ఇంకా ఎవరైనా తండ్రి ప్రభువా ఆ యొక్క పరిశుద్ధ ఆలయమును పాడు చేసే స్థితిలో ఉంటే వారికి తెలియజెప్పి ప్రభువా వారిలో మారు మనసు కలిగించి రక్షణ భాగ్యంనిచ్చి నేను వారు కూడా తండ్రి ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ ఆలయములను పాడు చేయకుండా బలపరిచి విశ్వాసంలో ఇంకాను ఎదిగించి కృపణ దయచేయమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మా ఆత్మను బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.